హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదయాన్నే లేచి ఇంటి ముందు అదంతా కూడా ఊడ్చేసి మేడ మీదకైతే వచ్చానండి. ఇంకా చెట్లకు నీళ్ళేద్దామని చెప్పేసి ఒక్కొక్క కొమ్మకి 2 పూలు మొగ్గలు చాలా బాగా అయితే కాచాయి. కొంచెం చెట్ల పట్ల శ్రద్ధ తీసుకుంటే చాలా గుత్తులు గుత్తులుగా అయితే పూలు కాస్తా ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్ళు అలాగనే మనం దోసలకి, ఇడ్లీలకి వేసుకుంటాం కదా! ఆ నీళ్ళు కూడా అయితే మనం పడవపోయకుండా ఆ నీళ్ళు చెట్లకు వేస్తూ ఉంటే చాలా బలం అండి. అవి కూడా అయితే ఇంక ఏవి కూడా బలం మందులు వేసే పని లేదు. అలాగనే కూరగాయలు కట్ చేసుకున్న టమోటాలు, ఉల్లిపాయ తొక్కులు అవి కూడా ఉంటాయి కదా! నీళ్ళల్లో ఒక రోజంతా నానపెట్టేసి ఆ తొక్కులన్నీ తీసేసి ఆ వాటర్ చెట్లకు పోస్తే బాగా బలం వస్తుందండి. ఆ వాటర్ వల్ల కూడా పూలు కూడా చాలా బాగా అయితే కాస్తాయి. గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయండి. పూలైతే చాలా బాగా అయితే కాస్తాయి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే అలాగనే చెట్లకైతే ఆ నీళ్ళైతే పోస్తూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కట్ చేసిన ఆ తొక్కులన్నీ కూడా నీళ్ళలో నానపెట్టేసి మరుసటి రోజుకైతే ఆ తొక్కులని తీసేసి వేస్తూ ఉంటాను. ఇక్కడైతే మా వారు ఫోన్ చేసి చెప్పారు, పని వాళ్ళు వస్తున్నారు, ఈ గోడలన్నీ కూడా ఒకసారి తడిపేయమని చెప్పేసి. ఇక్కడైతే నేను గోడలు ఇవన్నీ తడుపుదామని చెప్పేసి ఈ గదిలోకి అయితే వచ్చేసానండి. ఇంకా నేనైతే పిల్లలకి అప్పచెప్పి వెళ్దామని చెప్పేసి వచ్చాను. సండే రోజండి వ్లాగ్ వచ్చేసి. మందిరానికి కూడా అయితే టైం అవుతుంది. త్వరగా అయితే పనులు చేసుకుని అయితే వెళ్ళాలి. 9 గంటలకేనండి మందిరం అయితే. ఇక్కడే టైం అవుతుందని చెప్పేసి పిల్లలకైతే అప్పచెప్పేసాను. వాళ్ళైతే తడిపేయమని గోడల్ని. వాళ్ళైతే తడుపుతూ ఉంటున్నారండి. నేనైతే కిందకి వచ్చేసాను. కిందకి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఉన్న రెడ్ కలర్ గులాబీకి ఇంకా టమోటా మొక్కకి ఇటు కూడా అయితే వాటర్ అయితే వేసేసి నీళ్ళు కూడా అయితే వేసానండి. నీళ్ళు వేసిన తర్వాత అంతకుముందు మొక్కలకి ఎర్రమట్టి వేసుకోమని చెప్పేసి మా వారు తెచ్చారని చెప్పేసాను కదా! ఆ మట్టి అయితే ఈరోజు మొక్కలకు కూడా అన్నిటికి కూడా అయితే వేసుకోవాలి. ఇంక పిల్లలు ఇంటి దగ్గరే ఉండిపోయారు కదండి సండే రోజైతే. వాళ్ళు కూడా కొంచెం నాకు సహాయం చేస్తారు. చెట్లకి ఎర్రమట్టి అయితే చాలా బలము. బాగుంటుందండి. చెట్లు కూడా బాగా అయితే ఎదుగుతాయి. ఇక్కడైతే ఇంకా మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత చెట్లకి మట్టి అదంతా వేసుకోవచ్చులని చెప్పేసి ముందుగా అయితే పొయ్యి అయితే వెలిగిస్తున్నాను. నీళ్ళు కాచుకోవాలండి. అసలు మంచు అయితే ఏ విధంగా అయితే వస్తుందో మంచు బాగా పడుతుంది. చలి కూడా ఎక్కువగా ఉంది. ఇంకా పొయ్యి అదంతా కూడా వెలిగించిన తర్వాత పిల్లలకేమో పాలు అదంతా కూడా కాచి ఇచ్చేసానండి. ఈ బెల్లము మా వారైతే తీసుకొచ్చారు. వీటిని నల్ల బెల్లం అంటారు కదా! పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా టీ తాగేటప్పుడు పిల్లలకి పాలల్లో వేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మా వారు తీసుకొచ్చాడండి. ఇది బెల్లంలో అల్లం కలిసిందని చెప్పి విడిగా తింటేనేమో అల్లం ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇలాగా పాలల్లో కానీ టీలో కానీ వేస్తే అల్లం ఫ్లేవర్ అయితే అసలు ఏం తెలియట్లేదు. మామూలుగా నల్ల బెల్లం లాగానే ఉందండి ఇదైతే. ఇది మంచిది కాదని చెప్పేసి నేను కూడా కొంచెం టీలో అయితే వేసేసుకొని తాగుతున్నానండి. గొంతు కూడా అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చింది తాగిన తర్వాత అయితే. ఫ్లేవర్ కూడా బాగానే ఉంది. ఇక మా బాబుకి అయితేనేమో పాలు ఇచ్చేసాను. మా పాపకేమో నేను పాలు తాగను, నాకు కూడా ఈరోజు కొంచెం టీ ఇవ్వమని చెప్పేసింది. ఇంక ఇద్దరం అయితే పెట్టేసుకున్నామండి. తనకి ఇస్తున్న లోపైతే ఈ గిన్నె కూడా అయితే జారిపోయింది. ఇంక ఇద్దరం అయితే తనకైతే ఇచ్చేసాను. నేను కూడా అయితే ఇక్కడ తాగుతూ ఉన్నాను. అప్పుడప్పుడు మనం చెప్పినవి కూడా పిల్లలు వింటారా? నాకు కూడా టీ కావాలని చెప్పేసి మా పాప కూడా టీ అడిగేసింది. తనకు కొంచెం ఇచ్చేసి నేను కూడా అయితే తాగానండి. ఇంకా ఆ నల్ల బెల్లం అయితే వేసాను కదా, కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా రెడీ అయిపోయి మందిరానికి అయితే వెళ్ళిపోయామండి. మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే వంట అయితే చేస్తున్నాను. కొత్తిమీర పప్పు అండి చేస్తున్నాను. కొత్తిమీర పప్పు ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ కందిపప్పు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, చిన్నుల్లిపాయ, కొంచెం చింతపండు అవన్నీ కూడా పప్పులో వేసానండి. ఎప్పుడు ఆకుకూరలు చేసుకుంటాం కదా, అలాగనే ఈ కొత్తిమీర కూడా అలాగనే నీట్గా క్లీన్ చేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కొత్తిమీర పప్పు ఎంత బాగుంటుందో. ఇంకా పాలకూర పప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పులు అలా పెట్టుకుంటాం కదా పప్పులో, అదే విధంగా కొత్తిమీర పప్పు అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే కొత్తిమీర పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అదంతా కూడా కట్ చేసుకొని పప్పులో అయితే వేసేసి కొంచెం పసుపు, తగినంత కారము అవి కూడా వేసేసి కొంచెం ఆయిల్ కూడా అయితే వేసాను. ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత
ఇంక పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. ఒకేసారి ఇక్కడ రైస్ కూడా అయితే పెట్టేసాను. రైస్ అదంతా కూడా అయితే ఉడికిపోయింది. పప్పు కూడా అయితే విజిల్స్ వచ్చేసాయండి. ఒక 4 విజిల్లు వచ్చైతే పప్పు చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది చూడండి ఇక్కడ. కొత్తిమీర కూడా అయితే ఉడికిపోతుందండి. ఆకుకూరల లెక్కనే ఉడికిపోతుంది. ఇక్కడ పోపుకైతే ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ కాగేలోపు అయితే ఇంకొంచెం పప్పులో అయితే ఉప్పు అయితే వేసేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ. మరీ మెత్తగా అయితే వేపుకుంటే అంత టేస్ట్‌గా అయితే ఉండదండి. కొంచెం కచ్చాపిచ్చగా వేపుకుంటే పప్పు అనేది బాగుంటుంది. టమాటా పప్పు ఏ విధంగా ఎనిపేసుకుంటామో ఆ విధంగా అయితే ఎనిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే వచ్చేసి ఆయిల్ కూడా అయితే వేడెక్కిపోయిందండి. చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చాపిచ్చగా అయితే దంచేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు కూడా అయితే వేసేసాను. ఇక్కడ ఆయిల్ బాగా కాగిపోయిందని చెప్పేసి ముందు చిన్నుల్లిపాయ అలాగనే ఉల్లిపాయలు అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్‌లో పోపు దినుసులు అన్నీ కూడా అయితే వేసేసాను. పోపు అంతా కూడా వేగిపోయిందండి. ఈ పప్పులోకి పోపే బాగుంటుంది. మీరు ఏ విధంగా అయితే పెట్టేసుకుంటారో పోపు ఆ విధంగా అయితే పెట్టేసుకోనండి. నేనైతే పోపు అదంతా వేసేసాను పప్పులో అయితే. పోపు అంతా కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి మూత అలా పెట్టేసుకుంటే ఆ పోపు స్మెల్ అంతా పప్పుకు పట్టుకొని చాలా బాగుంటుందండి. చాలామందికి తెలుసునండి. తెలియని వారికైతే చెప్తున్నాను. కొత్తిమీర పప్పు ఎలాగుందో ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది కొత్తిమీర పప్పు అయితే. వీడియో కోసం కాదు కదండీ! ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ పప్పు అదంతా కూడా ఉడికిపోయింది. పోపు వేసిన తర్వాత ఒకసారి గ్యాస్ వెలిగించుకొని ఆ విధంగా 2 నిమిషాల పాటు అయితే ఉంచేసుకుంటే బాగుంటుందండి. మరలా నేనైతే కొత్తిమీర ఉంటే నేను కర్రీస్‌లోకి వాడేస్తానండి. కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగుంటుంది కర్రీస్‌లోకి అయితే. మరలా కొత్తిమీర కూడా కొంచెం అయితే వేసేసి 2 నిమిషాల పాటు ఆ విధంగా అయితే ఉంచేసాను. రైస్ అదంతా కూడా ఉడికిపోయింది. పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పులోకి మరలా నేను పప్పు పెట్టేసుకున్న తర్వాత ఏదన్నా చట్నీలు ఉంటే బాగుంటాయి అని చెప్పేసి పొండుమిర్చి పచ్చడి కూడా అయితే పెట్టుకున్నానండి. కానీ పొండుమిర్చి పచ్చడి ఏమైతే వేసుకోలేదు. పక్కన పెట్టేసుకొని ఈ కొత్తిమీర పప్పుతోనే భోజనం అంతా కూడా అయితే తింటున్నామండి. ఇక్కడ చిన్న అత్తయ్య వాళ్ళు కూడా అయితే వచ్చారు మందిరానికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అది తినేసి కాసేపు అయితే కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేశాను. పిల్లల్ని చెట్లకి మట్టేయండి అని చెప్తుంటే వాళ్ళేమో పైకి వచ్చి ఆడుకుంటున్నారు. ఈలోపు అయితే నేను పిల్లల్ని పానీపూరి తిందామని చెప్పేసి తీసుకెళ్తున్నానండి. వాళ్ళనైతే పిలుచుకొని రెడీ అయిపోయి పిల్లలు కూడా వస్తున్నారు నా వెంబటైతే. ఏదైనా సండే రోజే కదండి వాళ్ళకి అవకాశం. అలాగనే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుంది. ఎప్పుడు చదువు అనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లలను కూడా. అప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. నేనైతే ఇంకా పానీపూరి అయితే వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక నేను ఫస్ట్ అయితే మసాలా అవి తిన్నానండి. అలాగనే ఇక్కడేమో దహీపూరి అంటారు కదా, నేను దహీపూరి ఒకటి తీసుకున్నాను. బాగున్నాయండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా తినేసారు. నేను కూడా తినేసి ఇంటికి అయితే బయలుదేరి అయితే వస్తూ ఉన్నాము. ఒక సిస్టర్ అయితే మీ ఇనుకొండలో మీ ఇల్లు ఎక్కడైతే అని అడిగిందండి. ఇక్కడ కృష్ణుడి గుడి అలాగనే కొండ దగ్గరే ఉంటుందండి మా ఇల్లు. ఇంకైతే మేము ఇంటికైతే వస్తూ ఉన్నాము. ఈమెమో మా ఎమ్మటి టామీ అయితే వచ్చింది. ఆ టామీకి అయితే కొన్ని అయితే తీసుకొచ్చాము తినే అయితే. వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలు అవి అయితే ఉంటాయి కదండి, అవి కూడా అయితే తోమేసుకొని సండే అంటేనే నాన్ వెజ్ లేకుండా ఎలాగా మేమైతే ఈరోజు చేపల కర్రీ అయితే చేస్తున్నానండి. చేపలు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా చేపలు తీసుకురాగానే అయితే అవి అయితే క్లీన్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా అయితే కలిపి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పావు స్పూన్ మెంతులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా అయితే వేసేసాను. ఉల్లిపాయ అవి కొంచెం వేగిన తర్వాత కసూరి మేతి అయితే వేస్తానండి. చేపల కర్రీలో అయితే కొంచెం అంటే కొంచెం వేస్తాను. కరివేపాకు వేసాను. కసూరి మేతి కూడా అయితే వేస్తున్నానండి ఇక్కడ. ఉల్లిపాయ వేగిన తర్వాతనే ఆ కసూరి మేతి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. మరీ వేగనంత అవసరం లేదు.
అవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమోటా అంటే ఒకటైతే వేసాను. అవి కూడా అయితే పూర్తిగా మెత్తగా అయితే వేగిపోవాలి. వేగిన తర్వాత ముందుగా నేనైతే నూరి పెట్టుకున్న మసాలా అదంతా కూడా అయితే వేస్తున్నానండి. ఏమీ వేయలేదు దాంట్లో, అల్లము చిన్నులపాయలండి, ఇంకేమి యాడ్ చేయలేదు దాంట్లో. అవి కూడా అయితే వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా. చేపల కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడ మసాలా అదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసాను. ఆ తర్వాత ఇక్కడ ఒక అర స్పూను ధనియాల పొడి, తగినంత కారం అయితే వేసాను. చేపల్లో ఇందాక కొంచెమే వేసి కారము కలిపి పెట్టేశానండి. ఇక్కడ తగినంత కారం అయితే వేసేసి కారము, ధనియాల పొడి అదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే నేను సిమ్లో పెట్టేసుకొని వేపుకుంటానండి. ఆ తర్వాత నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. చింతపండులో కూడా రకాలు ఉంటాయండి. పులుపు ఎక్కువగా ఉండే చింతపండు ఉంటుంది, తక్కువగా ఉండే చింతపండు కూడా అయితే ఉంటుంది. ఇక్కడ చింతపండు అదంతా నానిపోయిన తర్వాత ఆ పులుపు అంతా కూడా అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా అయితే వేసాను. ఈ పులుపు, చింతపండు పులుపు అంతా కూడా వాటర్ వేసింది అదంతా కూడా దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మరీ దగ్గరకు కాదు కదండి, కొంచెం పులుసులాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ అదంతా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర అదంతా వేసిన తర్వాత వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేసిన మొత్తం కర్రీ చేయలేదండి, కొంచెం కర్రీ కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. పిల్లలు ఈ చేపల పులుసు వేసుకొని రైస్లో తింటారు కానీ ముక్కలు అయితే తినరండి. ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటారు. ఇక్కడ కర్రీ ఇదంతా కూడా అయితే 15 నిమిషాలు అయితే అయిపోయిందండి. చేపలు వేసిన తర్వాత 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర ఇదంతా వేసి ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేశాను. ఇక్కడైతే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి, ఇంకా మా వారికి అయితే ఫ్రై కూడా అయితే చేసేసానండి. ఒక 10 నిమిషాలు ఆగేసిన తర్వాత ఇదండి ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఉంటాను. బాయ్.